వెల్కమ్ స్టూడెంట్స్. ఏపీ వెబ్సైట్ 2025 ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయకముందే స్టూడెంట్స్ అందరికీ రియల్గా బిగ్గెస్ట్ బ్యాడ్ న్యూస్ ఇదే. ఎందుకు అంటే ఏపీలో ఉన్న టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజ్లలో వెబ్సైట్ 2025 ద్వారా మీకు ఎంత మంచి ర్యాంక్ వచ్చినా కానీ సీట్స్ అయితే ఇవ్వడం జరగదు. ఈ టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా ఈ కాలేజెస్లో సీట్ వచ్చే చాలు స్టూడెంట్స్కి ప్లేస్మెంట్ కన్ఫర్మ్ అనుకునే కాలేజెస్ కూడా ఈ టాప్ 10వే. సో మరి ఈ టాప్ 10 కాలేజెస్లో ఎందుకు సీట్స్ ఇవ్వట్లేదు, రియల్గా ఎందుకు ఇది బ్యాడ్ న్యూస్, రీజన్ ఏంటి, ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది కూడా క్లారిటీగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. మీ వెబ్సైట్ ప్రిపరేషన్ సంబంధించి బెస్ట్ బుక్స్ బిలో 5000 ర్యాంక్ రావాలంటే మీకు పీడిఎఫ్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. పేమెంట్ చేసిన తర్వాత వాట్సాప్కి స్క్రీన్ షాట్ పంపిస్తే మీకు ఆటోమేటిక్గా పీవైక్యూస్ లాస్ట్ 10 years పీవైక్యూస్ విత్ సొల్యూషన్స్ అండ్ హ్యాండ్ నోట్ బుక్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ వన్ మోర్, కాలేజ్ దోస్త్ కమ్యూనిటీ ద్వారా మీకు వెబ్సైట్ సంబంధించిన ఫ్రీ డౌట్స్ క్లారిఫై చేయడంతో పాటు అన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ కూడా వస్తాయి. ఇందులోనే మీరు ఇంపార్టెంట్ డేట్స్, వెయిటేజ్, నోట్స్, బుక్స్ ఇలా రిసోర్సెస్ ప్రతి ఒక్కటి కూడా ఫ్రీగా వెరిఫై చేసుకోవచ్చు. మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. లింక్ పైన క్లిక్ చేయగానే ఇలా కాలేజ్ దోస్త్ కమ్యూనిటీ ఓపెన్ అవుతుంది. వాట్సాప్లోనే జస్ట్ మీ నేమ్, కాలేజ్ నేమ్ ఎంటర్ చేస్తే చాలు, మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అందరూ యూటిలైజ్ చేసుకోండి. సో ఇక్కడ టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్ ఎందుకు సీట్స్ ఇవ్వట్లేదు అంటే డీమ్డ్ బాటలో ఇంజనీరింగ్ కళాశాలలు. ఇక్కడ డీమ్డ్ బాటలో అనగానే చాలామందికి తెలియకపోవచ్చు, ఒకసారి క్లియర్గా చెప్తాను వినండి. డీమ్డ్ బాటలో అంటే ఇంజనీరింగ్ కాలేజెస్ ఏదైతే ఉన్నాయో ఆ కాలేజ్ అనేది మా కాలేజ్ని యూనివర్సిటీగా మేము కన్వర్ట్ చేసుకుంటామని చెప్తూ పర్మిషన్ కోసం అప్లై చేయడం జరుగుతుంది యూజీసీకి. యూజీసీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ అథారిటీ, ఇది పర్మిషన్ ఇస్తుంది. ఇలా అప్లై చేసుకున్న యూనివర్సిటీ సంబంధించి వెరిఫికేషన్ కంప్లీట్ చేసిన తర్వాత కాలేజ్కి డీమ్డ్ యూనివర్సిటీగా పర్మిషన్ ఇచ్చేస్తుంది. మరి డీమ్డ్ యూనివర్సిటీగా పర్మిషన్ ఇచ్చేస్తే ఏపీకే బెస్ట్ కదా, డీమ్డ్ యూనివర్సిటీ వస్తుంది అనుకోవచ్చు. కానీ డీమ్డ్ యూనివర్సిటీలో వెబ్సైట్ ర్యాంక్స్ ద్వారా సీట్స్ ఫిల్ చేయడం ఉండదు. ఎందుకు అంటే ఇక్కడ లాస్ట్ ఇయర్ ఇదే అయింది. లాస్ట్ ఇయర్ కనుక చూసుకుంటే విఆర్ సిద్ధార్థ డీమ్డ్ యూనివర్సిటీగా చేంజ్ చేశారు, ఎంసెట్లో ఉండదు అని చెప్తూ మన వీడియోస్లో కూడా చెప్పాం. చాలామంది వీడియోస్ చూడకపోవడం, స్కిప్ చేస్తూ ఉండడం వల్ల మిస్ అవుతూ ఉంటారు ఇన్ఫర్మేషన్. ఎంసెట్ ఎగ్జామ్ అయిపోయింది. డీమ్డ్ యూనివర్సిటీ అంటే ఆ యూనివర్సిటీ సంబంధించి ఓన్గా ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్కి మాత్రమే సీట్స్ ఇస్తారు. ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చింది రాయండి అని చెప్పినప్పుడు మిస్ అయ్యారు. తీరా కౌన్సిలింగ్ టైం వచ్చేసరికి స్టూడెంట్స్ అందరూ, పేరెంట్స్ ఏమడిగారు, విఆర్ సిద్ధార్థ కాలేజ్ ఆప్షన్లో కనిపించట్లేదు అని చెప్పారు. ఆప్షన్లో ఎలా కనిపిస్తుంది, ఆల్రెడీ డీమ్డ్ యూనివర్సిటీగా కన్వర్ట్ అయిపోయింది 2024లోనే, కౌన్సిలింగ్ కంటే ముందే. అప్పుడు ఆ కాలేజ్ వాళ్ళు ఏం చేశారు, ఓన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ తీసుకొని ఆ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో వచ్చిన ర్యాంక్స్ బేస్ చేసుకొని సీట్ అలాట్మెంట్ చేశారు. సో ఇప్పుడు ఈ డీమ్డ్ యూనివర్సిటీస్ బాటలో మిగిలిన కాలేజెస్ కూడా వెళ్తున్నాయి. అవి కూడా ఏపీలో ఉన్న టాప్ కాలేజెస్. ఇక్కడ ఆ కాలేజెస్ కూడా ఏంటి అంటే ఒకసారి చూడండి. జిఎంఆర్, గాయత్రి విద్యా పరిషత్, ఎన్ఆర్ఐ, వివిఐటి, చలపతి, క్విస్, ఆదిశంకర, ఆర్జిఎం, మదనేపల్లి ఇంజనీరింగ్ కాలేజ్. ఈ కాలేజెస్ అన్నీ కూడా మా కాలేజెస్ కూడా డీమ్డ్ యూనివర్సిటీస్ కోసం అప్లై చేసుకున్నాం, పర్మిషన్ ఇవ్వండి అని చెప్పారు. తనిఖీలు కూడా పూర్తి చేశారు. 2025లోనే ఆల్రెడీ దీనికి సంబంధించి నోట్ కూడా వచ్చింది యూజీసీ నుంచి. 2025లో ఈ కాలేజెస్ కూడా డీమ్డ్ యూనివర్సిటీస్ కాబోతున్నాయి. అంటే ఈ కాలేజెస్తో మీరు జాయిన్ అవ్వాలంటే ఇండివిజువల్గా కాలేజ్ వైజ్గా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది. మీకు ఇప్పుడు మదనేపల్లి ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకున్నారు, వివిఐటి కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, అప్పుడు ఎంసెట్ అనే కాకుండా డైరెక్ట్గా ఈ కాలేజ్కి సపరేట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ వస్తుంది. ఒక్కొక్కటి ఇండివిజువల్గా అప్లై చేసుకోవాలి. దీనివల్ల కాలేజ్ జాయిన్ అవ్వాలనుకున్న స్టూడెంట్స్కి ఫీ బర్డెన్ కూడా ఎక్కువ అవుతుంది. నోటిఫికేషన్ ప్రతిదానికి అప్లై చేసుకోవాలనుకుంటే లాస్ట్ ఇయర్ విఆర్ సిద్ధార్థ కూడా అప్లై చేసినట్టుగా. మరి ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటి అంటే ఫీజుల నిర్ణయం, బకాయిలే కారణం. స్టూడెంట్స్ అందరికీ ఫీ రియంబర్స్మెంట్ అయితే ఉంది కదా,
ఈ ఫీ రియంబర్స్మెంట్ అనేది గవర్నమెంట్ స్టూడెంట్స్కి పే చేస్తుంది. ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకి పే చేస్తుంది ఫీ అమౌంట్. కానీ ఒకసారి తెలంగాణలో చూసుకుంటే టాప్ 30 కాలేజెస్ యొక్క ఫీజు 1 lakh ఎబో ఉంది. అదే ఏపీలో చూసుకుంటే కనుక 1 lakh ఎబో ఫీ ఉన్న కాలేజ్ మనకు టాప్ 10లో కూడా లేవు కాలేజెస్ అన్నీ. మాకు ఫీ చాలా తక్కువ అమౌంట్ ఉంటుంది, అలాగే ఫీ రియంబర్స్మెంట్ కూడా టైంకు రావట్లేదు. దానివల్ల ఇంకా ఇలా డీమ్డ్ టు బి యూనివర్సిటీగా కన్వర్ట్ అవ్వడం బెస్ట్ అన్న ఉద్దేశంతో కాలేజెస్ అన్నీ కన్వర్ట్ చేసుకుంటూ వెళ్తున్నాయి. దీనివల్ల అల్టిమేట్గా గవర్నమెంట్కు ఏమీ అవ్వదు, కాలేజెస్ వాళ్ళకి ఏమీ అవ్వవు. టాప్ కాలేజెస్ కాబట్టి ఆ కాలేజీలో ఎవరు జాయిన్ అవుతే వాళ్ళకి ప్లేస్మెంట్స్ వస్తాయి. స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఫీ బర్డెన్ పే చేయలేని పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే లాస్ అవుతుంది. ఎందుకంటే మీరు ఈ ప్రైవేట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాయడం ద్వారా జాయిన్ అవుతే డీమ్డ్ యూనివర్సిటీస్కి ఫీ రియంబర్స్మెంట్ అనేది అప్లికేబుల్ అవ్వదు. టోటల్గా వీళ్ళు ఎంతైతే ఫీ నిర్ణయిస్తారో కాలేజెస్ వాళ్ళు, ఆ ఫీ అమౌంట్ మీరే పే చేయాల్సి ఉంటుంది. మనకు యూనివర్సిటీస్లలో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఒకటి డీమ్ టు యూనివర్సిటీ. దీనికి ఇప్పుడు ఈ కాలేజెస్ ఏవైతే అప్లై చేసుకున్నాయో ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఇవే కండక్ట్ చేసుకుంటాయి, ఫీ స్ట్రక్చర్ ఇవే డిసైడ్ చేస్తాయి. ఇందులో జాయిన్ అవుతే ఫీ రియంబర్స్మెంట్ ఉండదు. ఇంకొకటి గ్రీన్ ఫీల్డ్ యూనివర్సిటీస్ ఉంటాయి, ఇవి కూడా సేమ్. ఈ యూనివర్సిటీస్ కూడా మీకు ఫీ రియంబర్స్మెంట్ ఉండదు, ఓన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాయాలి. సో మనకు ప్రైవేట్ యూనివర్సిటీస్ కింద ఏవైతే ఉన్నాయో వీటిలో జాయిన్ అవుతే మాత్రం ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది. అలా ఉన్న ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏపీలో కనుక చూసుకుంటే టాప్ కాలేజెస్ అయితే ఉన్నాయి. ఇంకా విఐటి ఏపీ యూనివర్సిటీ ఉంది, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఉంది, అపోలో యూనివర్సిటీ ఉంది, ఇంకా మనకు 3-4 యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. వీటిలో అయితే మనం ఏపీ ఎంసెట్ ద్వారా జాయిన్ అవ్వచ్చు. ఫీ రియంబర్స్మెంట్ కూడా గవర్నమెంట్ పే చేస్తుంది. టోటల్గా విఐటీలో ఒక అడ్వాంటేజెస్ ఏంటంటే సిఎస్సి స్పెషలైజేషన్ బ్రాంచెస్ అనేవి ఇంక్రీజ్ చేయడం జరిగింది. నెంబర్ ఆఫ్ సీట్స్ 2024లోనే ఇంక్రీజ్ చేశారు. డబుల్ సీట్స్ వచ్చాయి ఆల్మోస్ట్. ఈ ఇయర్ కూడా ఇంక్రీజ్ చేయబోతున్నారు. సో ఏపీ ఎంసెట్ ఎగ్జామినేషన్ ద్వారా విఐటి, ఎస్ఆర్ఎం, అపోలో, సెంచురియన్ బెస్ట్ యూనివర్సిటీస్లలో కూడా మీరు జాయిన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. కానీ ఏపీలో ఇప్పటి వరకు మా డిస్టిక్లలో ఉన్న టాప్ కాలేజెస్ మేము జాయిన్ అవ్వాలనుకుంటున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాటిలో జాయిన్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉండదు. డీమ్డ్ టు బి యూనివర్సిటీ ప్రతి ఒక్క వీడియో ఫాలో అవుతూ ఉండండి. ఈ యూనివర్సిటీస్ కన్వర్ట్ అయిన తర్వాత నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఈ కాలేజీలో సపరేట్గా జాయిన్ అవ్వాలనుకుంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ వస్తుంది. ఆ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కి అప్లికేషన్ పెట్టుకొని మీకు ర్యాంక్ వస్తేనే ఈ కాలేజెస్లో సీట్స్ వస్తాయి. లేదు అంటే ఈ కాలేజెస్ అన్నీ మళ్ళీ మీరు కూడా 2025 కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత కౌన్సిలింగ్ వెబ్సైట్ ఓపెన్ చేసి, సార్ మాకు జిఎంఆర్ ఆప్షన్ రావట్లేదు, గాయత్రి విద్యా పరిషత్ రావట్లేదు, వివిఐటి రావట్లేదు, మదనేపల్లి ఇంజనీరింగ్ కాలేజ్ రావట్లేదు అంటే ఎస్ రావు. ఎందుకు అంటే ఆల్రెడీ డీమ్డ్ టు బి యూనివర్సిటీలో లిస్ట్లో చేరిపోతాయి కాబట్టి ఉండవు. ఇది మ్యాటర్. సో అందుకు ఇది స్టూడెంట్స్ అందరికీ అల్టిమేట్గా లాసే అవుతుంది. థ్యాంక్ యూ.